विश्वस्य कल्याणमस्तु लोका समस्ता सुखिनो भवन्तु सर्वे जनाः सुखिनो भवन्तु दियरा कवर ले మా ఎన్ని కష్టాలు అన్ని చెప్పుకుంటే మాకు అండగా నిలిచిన భావంతో నేను మిమ్మల్ని మేము సాధారణంగా ఆహ్వానించి మీ చేతుల మీదుగా ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టుకోవడం వస్తుందని చెప్పంటూ నేను ఇలా గ్రామాలలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమం ఏవన్నీ కానివ్వండి చెప్పంటూ నేను మీరు కొనసాగింపు చేయండి. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ఏది ఇస్తుందో గత ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక అభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమాలే కానీ వాటికి తోడు ఈ ప్రభుత్వం కూడా ఏదో కొనసాగింపుగా ఏది ఇస్తుందో అభివృద్ధికి సంబంధించి కానీ సంక్షేమ కార్యక్రమం సంబంధించి కానీ గత ప్రభుత్వంలో అమలు చేయబడ్డటువంటి సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా కొనసాగిస్తూ గత ప్రభుత్వంలో ఏవైతే అమలు చేయబడ్డటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి కదనే అవన్నీ కూడా కొనసాగింపజేయడం జరుగుతుంది. అందుకు కొద్దిగా అనుమానం అవుతుంది కావచ్చు, అరే సర్కారు మారింది మరి కేంద్ర సర్కారు ఇచ్చిన పెన్షన్ అత్తయ్యారావా మాకు ఇవన్నీ అనుమానాలు ఇవ్వద్దు అని చెప్పంటున్నా. ప్రభుత్వం నిరంతరం కొనసాగే ప్రక్రియ ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా చేపడతాం కానీ గత ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలు అన్నీ కూడా ఈ ప్రభుత్వం అమలు చేస్తూనే వాటికి అదనంగా ఇంకొకటి చేయాలని ప్రయత్నం చేస్తే తప్ప గత ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమం వేటిని కూడా ఏదైతుందో వాటిని నిలిపివేయడం కానీ దాటవేయడం కానీ జరగదని చెప్పి నేను సవినీయంగా మనం చేస్తున్నాను. ఇలా ప్రభుత్వం ఏదైతుందో ఈ 6 గ్యారంటీస్ అని చెప్పని ఒకటి పేర్కొన్నది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో వారి బాధ్యతలు చేపట్టడంతోనే వీళ్ళ మహిళల ఆడబిడ్డలకు మరి సౌకర్యం కల్పించాలని చెప్పని ఉచిత బస్సు రవాణా సౌకర్యం మనకు ఆరంభింప చేయడమే కానీ ఇవాళ ఆరోగ్య భద్రత సంబంధించి ఆరోగ్యశ్రీ గత ప్రభుత్వం 3 లక్షలకు పరిమితి ఉంటే దాన్ని 5 లక్షలు చేయడమే కానీ ఇవాళ అట్లాగే ఏదైతుందో ఇవాళ మహాలక్ష్మి కార్యక్రమం ఇవాళ పెన్షన్ ఏదైతుందో గతంలో 2016 పొందిన పెన్షన్ ఇప్పుడు 4,000కు దాన్ని మనం మంజూరు పొందిన విధంగా కానీ ఇలా గృహ నిర్మాణ కార్యక్రమం గతంలో 3 లక్షలకు మనం మంజూరు పొందినట్టుగా గృహ నిర్మాణ కార్యక్రమం ఇవాళ 5 లక్షలకు దాన్ని మంజూరు పొందే విధంగా కానీ వీళ్ళ కార్యక్రమం అన్ని కూడా చెప్పంటూ నేను ఇవన్నింటి కూడా ఏదైతుందో అమలు చేసేటోటి ఒక కార్యక్రమంలో భాగంగా మొన్న ఈ మధ్య మనం ఏం ప్రోగ్రాం చేస్తున్నాం ప్రజాపాలన మనకు ఒక వారం రోజులు ఏదైతుందో ఈ ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించుకున్నాం. అర్హతకు అనుగుణంగా లబ్ధిదారులు ఎవరే కానీ అని చెప్పంటున్నామా రాజకీయాలకు అతీతంగా ఇప్పుడే మిత్రుడు మనోహర్ రెడ్డి చెప్పిండు ఎన్నికలప్పుడు ఏదైతుందో ఎవరి పార్టీ వాళ్ళది ఎదుర్కొలో అర్థికు పోయినా కానీ ఇక ఒకసారి ఎన్నికల ప్రక్రియ ముగిసిందంటే మాత్రం ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాల అమలు లోపల అందరం కూడా భాగస్వామ్యం అని చెప్పంటున్నాం. ఇప్పుడు ఎమ్మెల్యే గారిపై బాధ్యత ఉంటుంది, మేము అధికార పార్టీ అయినా మేము ఏ హోదా ఉన్నా లేకున్నా మాపై కూడా బాధ్యత ఉంటుంది. ఇలా మనకు అన్ని పెద్ద దిక్కు లక్ష్మణ్ గౌర్ గారు ఉన్నారు. అర్హతకు అనుగుణంగా ఎవరికి ఏ లబ్ధి సంక్షేమ కార్యక్రమం పొందటంలో ఇబ్బంది ఎదురైనా కానీ మీరు ప్రభుత్వ దృష్టి తీసుకొని రండి, తప్పకుండా ఆ అర్హతకు అనుగుణంగా లబ్ధి మీకు సమకూర్చేటటువంటి ఒక బాధ్యత వాళ్ళ గౌరవ మన విప్ గారు అయినటువంటి లక్ష్మణ్ గారిపై ఉంటుందని చెప్పి అంటున్నా. మీరు ఒక ధర్మపురి నియోజకవర్గం కాదు సార్, దయచేసి జగిత్యాల జిల్లా కూడా చూసుకుని అటు కోర్టులో కూడా మాకు అంటే అటు ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారు ఈ సంజయ్ గారు అక్కడ సంజయ్ గారు ఉన్నారు, మమ్మల్ని కూడా మా యొక్క రక్షణకు మీరు ఉండాలి, మా యొక్క కార్యక్రమాలు అమలు లోపాలని చెప్పని పేర్కొంటూ సారంగపూర్ మండలకు ఒక ప్రత్యేకత ఉంది. అలాంటి పెద్దలు సారంగపూర్ మల్లారెడ్డి గారు ఏదైతున్నదో వారు రాజకీయాలకు అతీతంగా సారంగపూర్ మండలాన్ని రూపొందింప చేయటం, దీని ఒక ఆదర్శ మండలంగా రూపొందింప చేయాలని చెప్పని వారు భావించటం. సారంగపూర్ మండలం అంతా అటవీ ప్రాంతం ఎక్కువ ఉంటుంది ఇక్కడ చెప్పంటున్నా. ఈ అటవీ ప్రాంతంలో పచ్చదనం మనకు బాగుంటుంది, వీళ్ళ సాగుండి సౌకర్యాలు కూడా ఇక్కడ ఉన్నాయి, వీళ్ళ కాలువ నీళ్ళు కూడా ఇస్తానికి సౌకర్యం వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్టయితే కూడా ఆ ఇబ్బంది ఒక నూతన గ్రామ ఈరోజు కొత్తగా గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసుకోబోతున్నాం. గ్రామాల దేశానికి పట్టుకోమని ఆనాడు మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు గ్రామ స్వరాజ్యం గురించి కావచ్చు,
గ్రామాల అభివృద్ధి గురించి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి వివిధ దశల్లో గ్రామాల అభివృద్ధి జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు మరి గ్రామాలను పరిపాలన సవ్యంగా సాగాలంటే ఒకవైపు ప్రజాప్రతినిధితో పాటు అరకొరగా గ్రామ కార్యదర్శులు, 4 ఊర్లకు ఒక్కళ్ళు, ఓ పర్మిషన్ కావాలన్నా ఇంకేమైనా కావాలన్నా సంతకం కావాలన్నా ఈ ఊర్లు నాటి ఆ ఊర్లే, ఆ ఊర్లు నాటి ఈ ఊర్లు నట్టున్న సందర్భంలో 9,000 మంది గ్రామ కార్యదర్శులు నియమించడం జరిగింది. అంటే ప్రతి గ్రామానికి వచ్చే విధంగా నూతనంగా ఏర్పడ్డ దాదాపు 2,400, 3,000 పైన గ్రామ పంచాయతీలు సహా. దాంతో పాటుగా మరి ఇదే లక్ష్మీదేవపల్లి గ్రామానికి చూస్తే సీసీ రోడ్ల నిర్మాణానికి ఎన్నిసార్లు వచ్చినా నాగేలు సోదరుడు రంజిత్ గారు యువకుడు కాబట్టి వారి అమ్మగారు మహిళ ఎంటుండి చేస్తూ ఉండే మా ఎంపీటీసీ మమత గారు, నరసింహారెడ్డి గారు మనం చూసాం. దాదాపు ఏం లేకుండా ఒక 70 లక్షల పైన సీసీ రోడ్లు కావచ్చు, ఓ 10,000 లక్షల పైన డ్రైన్లు కావచ్చు. ఈ రకంగా గ్రామ అభివృద్ధికి ఇప్పటికీ ఒక 1 కోటి రూపాయల పైన ఈ డ్రైన్లు, రోడ్లు ఇవన్నీ వేయడం జరిగింది. కరెంటు స్తంభాల విషయంలోకి వస్తే కూడా గతంలో కానీ మళ్ళీ ఇప్పుడు కూడా కొంత పరిస్థితి ఉన్నది. ఒక ఇల్లు కట్టుకుంటే ఆ స్తంభాలు వేయాలంటే ఏ చుట్టూ లైన్మెన్ చుట్టూ తిరిగే పరిస్థితి. కానీ ఈ పాలన వచ్చిన తర్వాత మా సర్పంచ్ గారి నేతృత్వంలో కావచ్చు, ఇప్పుడు ఈ కొత్త సర్పంచ్ ఏ గ్రామం తీసుకున్నా కానీ అది తుప్పుపట్టిన పోలు కావచ్చు, మిడిల్ పోల్స్ ఎక్కడైనా వైర్లు ఉంటుంటే కావచ్చు, వంగిపోయిన కావచ్చు, అవసరం ఉన్న చోట కావచ్చు. ఆ రకంగా ఈ ఒక్క గ్రామం చూసుకున్న దాదాపు 17-18 ట్రాన్స్ఫార్మర్లు లో వోల్టేజ్ లేకుండా ఓ 200 పైన కరెంట్ స్తంభాలు వేసడం జరిగింది. అంటే గ్రామంలో మౌలిక వసతులు పెరగడానికి ఈ రకంగా పనిచేస్తూ ఇంతకుముందు గౌరవ పెద్దలు చెప్పినట్టు ఇక్కడికి ట్రాక్టరు, టేలరు, ట్యాంకరు, వైకుంఠ ధామం, ప్రతి గ్రామానికి ఒక నర్సరీ, పచ్చదనం ఉండే విధంగా ఈ రకంగా గ్రామాలు అభివృద్ధి చేసుకున్నాం. మరి ఈ మధ్యలో ఒక యాదవ సోదరుడు వచ్చి మా ఊళ్ళో చెరువుల అంతకు నీళ్ళే ఉండకపోవు, తక్కడి మట్టి తీసిన అట్లాంటిది 2 చెరువులు దాదాపు 34 లక్షలతోటి బాగా చేసుకోవడం వల్ల రోడ్డు పోటు పోతా ఉంటే ఎప్పుడు కూడా చెరువు మంచి జలకళతో ఉంటుంది. అలా బర్రెలు, గొర్రెలు నీళ్ళు తాగుతా పశుపక్షాలు కనబడుతూ బావులలో ఇలా భూగర్భ జలాలు పెరిగినాయి. ఆనాడు కాకతీయ రాజులు ఆ తర్వాత వచ్చిన కొందరు పాలకులు నిర్మిస్తే మళ్ళీ 46,000 చెరువులు ఒక 4 సంవత్సరాలలో మిషన్ కాకతీయ 1, 2, 3, 4 కింద 4 భాగాలుగా చేస్తే ఇవాళ చెరువులు నిండడం, భూగర్భ జలాలు పెరగడం, నిరంతరం కరెంటు ఇవ్వడంతోటి గ్రామాలలో ఒక సమస్య ఉంటుంది. మనకు పొత్తుల బావిలు ఉంటాయి. ఆ పొత్తుల బావిలు ఉండేసరికి సరిగా కరెంటు లేకున్నా, సరిగా నీళ్లు లేకున్నా పంచాయతీలు పడుతూ ఉంటాయి. అలాంటి పంచాయతీ పడకుండా ఇవాళ ఒకవైపు మనకు నీళ్ళు వచ్చినాయి, రెండోది కరెంట్ వచ్చింది, మనకు సమయం ఉన్నప్పుడు మంచిగా పంటలు పండించుకుంటున్నాం. ఇవాళ భారతదేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగింది. నేను విజయవాడలో చదువుకున్నా 1981 నుంచి 86 వరకు. అక్కడ కృష్ణా జిల్లా భీమవరం, విజయవాడ అంటే కృష్ణా జిల్లా. ఇక అన్నదాత అన్నపూర్ణ, ఆంధ్ర అన్నపూర్ణ. అక్కడ బియ్యం తిందరు, మన దగ్గర మక్కలు జొన్నలు గట్క తినే పరిస్థితి. కానీ ఇవాళ పరిస్థితి మారిపోయింది. ఆంధ్రాన్ని తలదనే విధంగా ఇవాళ మనం పంటలు పండించుకుంటున్నాం, వరిధాన్యం పండించుకుంటున్నాం, మద్దతు ధరకు కొన్ని లోటుపాట్లు అయినప్పుడు నేను కూడా విమర్శించిన. చాలా సంతోషం. కొత్త ప్రభుత్వం ప్రతి క్వింటాల్కు 500 రూపాయలు అదనంగా అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పడం, అది జగిత్యాలలో కూడా రాహుల్ గాంధీ చెప్పడం, ఏదైతే వరంగల్ డిక్లరేషన్కి అనుగుణంగా చాలా సంతోషం. మొన్ననే ఇస్తాననుకున్నాం, వచ్చే పంట కన్నా ఇవ్వాలని చెప్పి కోరుతాను. తొందర లేదు, December 9th అని చెప్పి కొందరు నేను 100 రోజులు తీసుకొని 100 రోజులు అన్నారు. నేను ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వాడిగా ఆ మాత్రం ఓపిక ఉన్నది. అధికార పక్షం చూసాం, ప్రతిపక్షం. ఈనాడు గ్రామంలో ఒక గ్రామ పంచాయతీ భవనం ఉంటే ఒక కలెక్టర్ ఉన్నట్టుగా, జిల్లా కేంద్రానికి కలెక్టర్ ఎంత అందమో, కలెక్టర్ గారు ఉంటే పరిపాలన ఎంత సులభం అవుతుందో, గ్రామంలో తప్పకుండా గ్రామ పంచాయతీ భవనం ఉంటే ఆ గ్రామానికి ఒక కలెక్టరేట్ ఉన్నట్టుగా భావించి అక్కడి నుంచి మరి పరిపాలన సులభతరం అయ్యే విధంగా కూడా గ్రామ పంచాయతీ భవనాలు చేపట్టడం జరిగింది. గత ప్రభుత్వంలో మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో
అప్పుడు శాసనసభ్యులు ఇప్పుడు శాసనసభ్యులు ఉన్నటువంటి సంజయ్ అన్న గారి నాయకత్వంలో మరి అప్పుడు ఎక్కడెక్కడైతే గ్రామ పంచాయతీ భవనాలు ఉన్నాయో మరి వాటి అన్నిటికి కూడా మరి వెంటనే ఎస్టిమేషన్స్ తీసుకురావాలని చెప్పగానే మరి మన నియోజకవర్గంలో జిల్లా వ్యాప్తంగా కూడా పంపిన తర్వాత వెంటనే కూడా అవి రావడానికి కృషి చేసినటువంటి గౌరవ కేసీఆర్ గారు స్థానిక శాసనసభ్యులను మనమందరం కూడా ఒకసారి గుర్తు చేసుకొని మరి ఈనాటి శంకుస్థాపన కార్యక్రమాన్ని విప్పు గారి ద్వారా మరి శంకుస్థాపన చేసుకోవడం సంతోషకరం. ఏదేమైనా కూడా NREGS నిధులైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి అమలు చేసే తీరులో ఆ పద్ధతి తీరులో మరి విభిన్నంగా ఉంటుంది. గతంలో NREGS ఉండే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాలు కూడా కంప్లీట్గా పూర్తి స్థాయిలో మరి గ్రామాలన్నీ కూడా బాగుండాలి, గ్రామ ప్రజల ఆరోగ్యం బాగుండాలి అనే వాటిపై దృష్టి పెట్టి ఆ నిధులన్నీ కూడా వృధాగా పోవద్దు, మన గ్రామాలన్నీ కూడా పచ్చగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి, వాటికి అనువుగా ఈ నిధులన్నీ కూడా మనం మరి సేకరించుకున్న తర్వాత మరి అవన్నీ కూడా సార్థకత అయ్యే విధంగా మనం అవన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ముందు చూపున్న ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే ముఖ్యంగా గ్రామం బాగుపడాలి అని చెప్పేసి ఈనాడు హరితహార కార్యక్రమాన్ని చాలా గొప్పగా ప్రారంభించడం జరిగింది. ఒకప్పుడు చెప్పుకునే చైనా, బ్రెజిల్లో లాంటి ప్రాంతాల్లో మరి పచ్చదనం హరితహారం ఎక్కువ ఉంటే ఈనాడు తెలంగాణ రాష్ట్రం కూడా మరి మొదటి స్థానానికి చేరువైందని అంటే అది గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు చేసిన కృషి అని చెప్పచ్చు. ఎందుకంటే ఓజోన్ దాదాపు దెబ్బతినే పరిస్థితి వచ్చినప్పుడు మానవాళికి ముప్పు జరిగే అవకాశం ఉంది కాబట్టి అటువంటి ముప్పు జరగకుండా ఉండాలంటే మనం స్థానికంగా ఏం చేయాలని చెప్పేసి హరితహారం అనే కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. ఈనాడు అడవులు దట్టంగా పెరగాలి, గ్రామంలో మరి ఆక్సిజన్ అనేది మరి ప్రజలకు అందాలి అని చెప్పేసి ఈ పెట్టడం ద్వారా ఏమైతుందంటే ఒక పక్క రైతులకు ఉపయోగపడతా ఉంది, వర్షాభావం ఎక్కువగా ఉండాలని చెప్పేసి దట్టమైన చెట్లు ఉంటే అక్కడ మేఘావృతమై వర్షం పడే అవకాశం ఉంటుంది. రైతులకు అదే విధంగా ప్రజలు కూడా నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా పేద ప్రజానికానికి మంచి పరిపాలన ఇచ్చే విధంగా 6 గ్యారంటీ పథకాల లోపట మొదటి 2 గ్యారంటీ పథకాలు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తీసుకున్న వెంటనే సంతకాలు పెట్టి 2 గ్యారంటీ పథకాలు అమలు చేసి మిగిలిన 4 గ్యారంటీ పథకాలు అమలు చేసే ప్రక్రియలో భాగంగా మన ప్రజాపాలన గ్రామాన మరి పెద్ద ఎత్తున పేదవాళ్ళకు అండగా ఉండే విధంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో కూడా పేదవాళ్ళకు సంబంధించినటువంటి ఒక రేషన్ కార్డు దరఖాస్తు కానీ, ఒక ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తు కానీ, పేదవాళ్ళకు స్థల దరఖాస్తు కానీ, మరి దానికి సంబంధించినటువంటి ఈ జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి 18 మండలాల ప్రతి గ్రామాల అన్ని వర్గాల ప్రజల యొక్క దరఖాస్తులు తీసుకోవడం జరిగిందనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రతినిధిగా విప్పుగా ప్రజలకు మనవి చేసుకుంటూ నేను ఈరోజు స్థానిక ఎన్నికల నుంచి జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసినాను. ఈ రాష్ట్రంలో దేశంలో కానీ ఎటు స్థానిక ప్రజాప్రతినిధుల బలోపేతానికి ఆ రోజు దేశంలో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు స్థానిక సర్పంచులు కానీ స్థానిక పరిపాలన ఇవ్వే విధంగా నేరుగా ఆ సర్పంచులకు అధికారాలు ఇచ్చి ఆ రోజు దేశంలో ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు బలోపేతం చేసినటువంటి సందర్భాన్ని మనవి చేసుకుంటూ మరి ఈ జిల్లాకు సంబంధించినటువంటి అనేక సమస్యల విషయంలో పట్ల మరి సాగునీరు విషయం సంబంధించిన విషయంలో పట్ల మన పెద్దలు సంజయ్ కుమార్ గారు కానీ మా సోదరిమణి వసంత గారు కానీ చెప్పిన రోడ్ల విషయంలో పట్ల మరి పెద్దలు జీవన్ రెడ్డి గారు కూడా మేము కూడా చాలాసార్లు కూడా అక్కడ వెళ్ళడం జరిగింది. మరి రోడ్లవారు 2016లో ప్రారంభించడం జరిగింది. అది 2024 వస్తుంది. 60 కోట్లతో మొదలైనటువంటి కార్యక్రమం 140 కోట్లు చేరింది. అది మరి ఏదేమైనా కూడా ఆ మిగిలిపోయినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో రైతాంగానికి మేలు జరిగే ప్రాంతం, ఈ ప్రాంత రైతులకు సాగునీరు కోసం మేలు జరిగే కార్యక్రమంలో కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారు మేము కూడా
మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఇరిగేషన్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ మిగిలిపోయిన పనిని కూడా పూర్తి చేస్తామన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా రైతాంగానికి కూడా మేము మనవి చేస్తున్నాం. మరి ముఖ్యంగా మరి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక సందర్భాలు, ఈ జిల్లాకు సంబంధించిన అనేక విషయాల్లో కూడా మరి ఈ జిల్లాకు ఒక జేఎన్టీ కళాశాల కానీ, ఒక వెటర్నరీ కాలేజ్ కానీ, అగ్రికల్చర్ కాలేజ్ కానీ, ఇక్కడ అనేక విషయాల్లో కూడా గత 10 సంవత్సరాల కింద ఉన్నట్టు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆధ్వర్యంలో తీసుకొచ్చిన విషయాన్ని కూడా మరొకసారి మనవి చేసుకుంటూ, మరి మిగిలినటువంటి కార్యక్రమాలు పెద్దలు చెప్పినట్టు గత 10 సంవత్సరాల నుంచి అధికారం ఉన్నట్టు ప్రభుత్వం ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు చేసిందో 100% అమలు చేస్తాము. కొత్తగా 6 గ్యారెంటీ పథకాల్లో మొన్న అసెంబ్లీ జరుగుతున్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మేము శాసనసభ్యుడిగా మేము విప్పుగా వారితో అడిగినాం, సార్ మరి 4 గ్యారెంటీ పథకాలకు 100 రోజుల్లో పూర్తి చేస్తామన్నాం అని చెప్తే ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పినారు, లక్ష్మణ్ కుమార్ మీరు మీ జిల్లాకు సంబంధించిన విప్పుగా మీరు ఉన్నారు, పెద్దలు జీవన్ రెడ్డి గారు ఉన్నారు, ప్రభుత్వంలో మన బాధ్యత గల ప్రజలు మనకు అండగా ఉండి ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలు మనకు ఆశీర్వదించి అవకాశం ఇచ్చినారు. ఎంత ఇబ్బంది ఉన్నా ప్రజల సంక్షేమ కార్యక్రమాల విషయంలో అమలు చేసిన తీర్థం అనే విషయాన్ని స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ఈ సందర్భంగా తెలియజేస్తుంది. నేను ఈరోజు 2009 నుంచి ధర్మపురి నుంచి శాసనసభ్యుడిగా పోటీ చేసి అతి తక్కువతో ఓట్లతో ఓడిపోయినా గెలిచిన ప్రజల మధ్యలో ఆ దేవరపూడి లక్ష్మణస్వామి ఆశీస్సులతోని మరి నాకు అవకాశం, దేవుడు ఇచ్చినటువంటి అవకాశం ఒకట ఒకటే వేదికపై మేమందరం రాజకీయాలకు అతీతంగా పెద్దలందరం కూర్చున్నాం. మరి రాజకీయాలకు అతీతంగా కూడా ఆ రోజు నేను జిల్లా పరిషత్ చైర్మన్ చేసినప్పుడు కూడా ఈ జిల్లాలో ఉద్యమకారికి సంబంధించిన శాసనసభ్యులు కానీ అప్పుడు ఉన్నటువంటి చాలామంది కలిసి పనిచేసినాం. మరి అదేవిధంగా అదే సాంప్రదాయ విధంగా రాబోయే 5 సంవత్సరాల్లో కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ, డాక్టర్ సంజయ్ గారు కానీ, ఇంకా ప్రజాప్రతినిధులు ఎవరైనా కూడా అందరం కలిసి పనిచేద్దాం. ప్రజలకు మేలు జరిగే కార్యక్రమంలో మీరు ఏ సూచనలు ఇచ్చినా, మీ ఏ అభిప్రాయాలు ఇచ్చినా మీతో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ జగిత్యాల జిల్లాకు, తెలంగాణ జిల్లాలో జగిత్యాల జిల్లాకు ఒక ప్రత్యేకమైన పేరు, ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక్కడ ఏది కూడా ఒక చైతన్యమైనటువంటి జిల్లా, చైతన్యమైన ప్రాంతం, రైతాంగం కానీ అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు కానీ చైతన్యవంతులు. ఆ విధంగా మనందరం కలిసి పనిచేద్దామనే విషయాన్ని తెలియజేసుకుంటూ మరి ఇంత చక్కటి కార్యక్రమంలో మొదటిసారి ఎన్నికై ప్రభుత్వంపై ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినటువంటి నాకు మీ అందరికీ కూడా ఈ గ్రామ పెద్దలందరూ కూడా మనం చేసుకుంటున్నాం. తమ్ముడు రంజిత్ చెప్పిండు, గ్రామ పంచాయతీ బిల్డింగ్ సంబంధించిన ఇబ్బందులు ఉంటే మీ అన్నగా, మీ ఎమ్మెల్యేగా, విప్పుగా చెప్తున్న తమ్మునికి మీరు ఈ గ్రామాలకు సంబంధించిన సర్పంచుల విషయంలో నూతన ప్రభుత్వ పరంగా వచ్చిన శాంక్షన్స్ ఏదైతున్నాయో మీరు ఏవి ప్రారంభించినా కూడా మీకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా చూసే బాధ్యత నాది. దానికి సంబంధించిన నిధుల విషయంలో కూడా ఏమాత్రం ఇబ్బంది ఉన్నా కూడా, ఏమాత్రం మీ ప్రభుత్వ పరంగా వచ్చిన నిధులు సరిపోకపోయినా కూడా అన్నా నీ గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇంకా కొన్ని డబ్బులు తక్కువ పడ్డాయన్నా కూడా తప్పకుండా నా శక్తి కొద్ది ఇక్కడ ఉన్నటువంటి మనందరికి వేదికైన పెద్దలందరం యొక్క సమన్వయంతో పెద్దల మన ఏదైతే రేవంత్ రెడ్డి గారి దృష్టికి జీవన్ రెడ్డి గారు అందరం తీసుకెళ్లి ఆ సమస్య కూడా పరిష్కారం చేస్తామనే విషయం తెలియజేసుకుంటూ, ఇక గ్రామాలకు సంబంధించినటువంటి ఏదైతే 4 గ్యారెంటీ పథకాల విషయంలో కూడా ప్రభుత్వం ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటుంది. మరి ఆ రోజు ఈ 4 గ్యారెంటీ పథకాలకు సంబంధించిన విషయంలో రైతులకు మద్దతు ధర ఇచ్చారు. అట్లా క్రాస్ ఉంటే అది వస్తుంది, మనం వస్తాం. బంధించు లక్ష్మణ్ ఆలోచించుకోండి అందరూ. జై శ్రీరామ్.
22వ తారీఖు అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఆ రోజు ప్రాణప్రతిష్ఠ జరిగే సమయానికి ఇంతకుముందు అయ్యగారు చెప్పినట్లుగా ఇక్కడ కళ్యాణ మహోత్సవం పట్టాభిషేకం జరపడమే కాకుండా విద్యార్థులందరూ కూడా, ఎందుకంటే రాముడు అంటేనే అన్ని సుగుణాల రాముడు, సుగుణాభిరాముడు అని చెప్పేసి అంటాం, పురుషోత్తముడు అంటాం. మరి అటువంటి రాముడిని ఆదర్శంగా తీసుకొని ఎదగాలనేటువంటి ఒక సత్సంకల్పంతో విద్యార్థులందరూ కూడా రామనామ సంకీర్తన చేసుకుంటూ ఈరోజు భక్త మార్కండేయ టెంపుల్ నుండి కోదండ రామాలయం వరకు ఒక శోభాయాత్ర నిర్వహించడం జరిగింది. విద్యార్థులు కూడా విశేషంగా భక్తి పరవశంతో ముందుకు వెళ్ళారు. మరి ఆ రోజు 22వ తారీఖు రోజు కళ్యాణ మహోత్సవం మరియు పట్టాభిషేకమే కాకుండా రాత్రిపూట ప్రకృతిలో ఒక శుభ సంకేతంగా విద్యార్థులు మరియు జగిత్యాల ప్రజలందరి హర్షాతిరేకాలతోటి ఆకాశ దీపోత్సవాన్ని కూడా నిర్వహిస్తున్నాము. ఇటువంటి కార్యక్రమాలను అన్నింటినీ కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా జగిత్యాల ప్రజలందరూ కూడా మనందరికీ తెలుసు, భవ్య బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా అయోధ్య నుంచి ముందుగానే విజయోత్సవ అక్షతలు రావడం జరిగింది ప్రతి గడపకు. ఆ యొక్క అక్షతలని అందరూ కూడా ఆ రోజు వాళ్ళ యొక్క సంతానం కావచ్చు, వారి మీద కావచ్చు, శిరస్సును ధరిస్తూ మరియు వాళ్ళ ఇంట్లో జరిగేటువంటి శుభకార్యాలన్నింటినీ వాటిని ఉపయోగించుకుంటూ భద్రంగా వాటిని వృద్ధి చేసుకుంటూ ఆ రోజు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి అందరూ కూడా లైవ్ ఇస్తున్నారు. కాబట్టి అందరూ కూడా వీక్షించి మనం ఎందుకంటే డైరెక్ట్గా చూడలేకపోయినప్పటికీ కూడా మనకు మాధ్యమాల ద్వారా, టీవీల ద్వారా, అన్ని ఛానల్స్లో కూడా లైవ్ టెలికాస్ట్ ఉంది. కాబట్టి భక్తులందరూ కూడా చూసి ధరించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ యొక్క బాలరాముడి ప్రతిష్టాపన కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా విద్యార్థులందరికీ మరియు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా యొక్క పుర ప్రజలకు శ్రీరామ సేవా సమితి వారికి మరియు అదేవిధంగా ఇంతటి కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి జగిత్యాలలోని ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అర్చకులు విశ్వయ్య గారు మరియు వారి యొక్క ఆధ్యాత్మిక గురువైనటువంటి నమ్మి వేణుగోపాలాచార్య గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు కూడా, ఈ కళ్యాణం కావచ్చు, పట్టాభిషేక మహోత్సవం కావచ్చు జరుగుతున్నది. వారికి వీళ్ళందరికీ కూడా భగవద్ భక్తులందరికీ కూడా మళ్ళొకసారి జై రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాపతయే నమః. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఒక పరమాత్మ సాక్షాత్తు మానవ రూపాన్ని పొంది ఒక సత్పురుషుడు ఎట్లా ఉండాలి, మానవుని యొక్క మనుగడ ఎట్లా ఉండాలి అని చెప్పడానికి కోసమే తానే ఒక మానవ అవతారాన్ని ఎత్తి మన మనుషుల యొక్క నడవడికను నేర్పినటువంటి ఒక ఆది పురుషుడు, పరమ పురుషుడు, జగదానందకారకుడైనటువంటి ఒక శ్రీమన్నారాయణమూర్తి అవతారంలో ఉండే శ్రీరామచంద్రుడి యొక్క సప్త మోక్షపురులలో ప్రప్రథమైంది అయోధ్యాపురం. ఆ అయోధ్యాపురంలో తానంతట తానై వెలసి ప్రజలందరినీ చిరకాలము పరిపాలించినటువంటి యొక్క రామచంద్రమూర్తి యొక్క ఆలయ నిర్మాణం పూర్తి చేసుకొని ఎల్లుండి రోజున 22వ తారీఖు రోజున కర్కాటక లగ్నంలో ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి ఒక శుభ సందర్భంలో అశేష జనావళి ప్రపంచమంతా కూడా, ప్రపంచ దేశాల్లో కూడా రామ అనేటువంటి ఒక నామము ఈనాడు సంకీర్తింపబడుతూ ఉంది. ఆ నామ సంకీర్తనతో పాటు మన తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో శ్రీరామ సేవా సమితి ఆధ్వర్యంలో అద్భుతమైన ఆనందదాయకమైనటువంటి ఒక రామ కళ్యాణ పట్టాభిషేక మహోత్సవాన్ని పురస్కరించుకొని నేటి రోజున కేవలం ఎవరో భగవన్నామ స్మరణ చేయడానికి 50 ఏళ్ళో 60 ఏళ్ళో వచ్చిన వాళ్ళు కాకుండా చదువుకునే పిల్లలు, యువకులు అందరూ కూడా మా రాముణ్ణి మేము నిలుపుకుంటున్నామనేటువంటి ఒక మనోభావన చేత వాళ్ళ యొక్క ఆనంద ఉత్సాహాన్ని పెద్దలంతా పూజా కార్యక్రమాల్లో నిర్వహిస్తూ ఉంటే పిల్లలను రామనామ సంకీర్తన చేత, నృత్యాల చేత, భజనల చేత స్వామి యొక్క మూర్తులను స్థానిక భక్త మార్కండేయ దేవాలయం నుంచి దరూర్ క్యాంపు కోదండ రామాలయం వరకు ఆనందదాయకంగా కోలాటాల చేత శోభాయాత్రగా నిర్వహించి ఎల్లుండి రోజున కళ్యాణము మరియు పట్టాభిషేకం, ఆ రోజున ప్రాణప్రతిష్ఠ ఏ సమయానికి అయితే జరుగుతుందో అదే సమయానికి ఇక్కడ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. కనుక చూసినటువంటి ప్రతి జనావళి గతంలో చెప్పినట్టుగా ఇంట్లో ఒక 5 దీపాలు రామనామ సంకీర్తన దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉంటే మన వంతు మనం ఒక సమిధులం అవుదామని చెప్తూ అందరూ కూడా నామనామ సంకీర్తన చేస్తూ రాముని యొక్క నామంలో ఓలాల ఆడుతూ రాముని కృపకు పాత్రుడు కావాల్సిందిగా కోరుతున్నాను. జగిత్యాల పట్టణంలో ఈరోజు మార్కండేయ గుడి నుండి కోదండ రామాలయం వరకు శ్రీరాముని పట్టాభిషేకం సందర్భంగా శోభాయాత్ర జరుగుతూ ఉంది.
శ్రీరామ సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి శోభాయాత్రకు అనేక మంది రామభక్తులు మరి పాల్గొనడం జరిగింది. అయోధ్యలో రామ జన్మభూమిలో మరి శ్రీరాముని మందిరం అనేది తరతరాలుగా అనేక మందికి ఉన్నటువంటి ఒక కళ. అనేక తరాలు దాదాపు 500 సంవత్సరాల నుండి మన తాతలు ముత్తాతలకు ఎవరికి కూడా లభించిన అదృష్టం మనకు లభించింది. మరి నిన్ననే బాలరాముడి విగ్రహం అయోధ్య నగరానికి చేరింది. ఎల్లుండి జరిగేటువంటి 22 నాడు జరిగేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో మరి ఇందాక పెద్దలు చెప్పినట్లు ప్రతి ఇంట్లో కూడా 5 దీపాలు వెలిగించాలి. 500 సంవత్సరాలు మనం అనేక మంది ప్రాణ త్యాగాలు చేసి అనేక మంది పోరాటం చేసిన ఆ అమరులకు గుర్తు చేసుకుంటూ 500 సంవత్సరాలకు గాను 5 మరి దీపాలను వెలిగించాలని భక్తులందరినీ కోరుకుంటూ మరి మనకు రాముడు అంటే ఒక దారి. మన హిందూ ధర్మం అంటేనే ఒక జీవన విధానం. అటువంటి జీవన విధానం నేర్పినటువంటి మరి శ్రీరాముడు అయోధ్యలో వారి మందిర నిర్మాణం జరుగుతున్న సందర్భంగా అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియ అవి సహజమని చెప్పి అంటున్నా. మా విభేదాలను దృష్టిలో పెట్టుకొని మీ అభివృద్ధికి మాత్రం ఆటంకాలు ఏర్పడాయని చెప్పి అంటున్నా. మా విభేదాలు ఏ విధంగా ఉన్నా రాజకీయ భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నప్పటికీ కూడా ఇలా గ్రామాల అభివృద్ధికి సంబంధించి మాత్రం ఏదైతుందో తప్పకుండా కలిసి పనిచేయడం జరుగుతుంది. మరింత పట్టుదలతో పనిచేస్తామని చెప్పి పోటీపడి పనిచేస్తామని చెప్పి అంటున్నా. శాసనసభ్యుడే కానీ మేమే కానీ చెప్పి అంటున్నా. వారు ఎక్కువ పనిచేసి వారి పట్టుదల చూపెట్టడం వారు ప్రయత్నం చేస్తారు. వారు అదేమించాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తా. ఒకరి మించి ఒకరి ఇట్లా ఈ పోటీ తత్వం అనేది రాజకీయాలు కావాలి. అప్పుడు ఏదైతుందో మనం అభివృద్ధిలో ఏదైతే ఇంకా మరింత ముందు పోతామని చెప్పి అంటున్నా. దయచేసి ఈ గ్రామాలతో పాటుగా ముఖ్యంగా రైతాంగం మా మిత్రుడు మల్లారెడ్డి గారు కూడా వారి రుణ ప్రక్రియ గురించి పేర్కొన్నారు. ఏం అనవనక్కర్లేదు నాయన, మీ బకాయిలు కూడా మీరు 4 ఏళ్ళు తీసుకున్నారు, మేము 4 ఏళ్ళు తీసుకున్నాం ఆయన 50 లోపల పూర్తి చేస్తామని చెప్పి అంటున్నాం. 4 ఏళ్ళు తీసుకున్నారు, ఇంకా కూడా కొన్ని మిగిలి ఉన్నాయి. ఆ మిగిలిన నిధు బకాయిలు కూడా ఏదైతే మార్చిలో చెల్లింపు చేస్తాం. చెల్లించవలసినటువంటి రుణమాఫీ కూడా ఇలా బ్యాంకులతోనే రుణ సౌకర్యం పొంది బ్యాంకులకు ఏదైతుందో ప్రభుత్వం పూచీకత్తుగా ఉండి ఏకమొత్తంగా ఏదైతుందో రైతుకు రుణమాఫీ చేయాలని చెప్పి సంకల్పిస్తుందని చెప్పంటారు. ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు, ప్రభుత్వానికి కొంత ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. ప్రభుత్వానికి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ బ్యాంకులకు ప్రభుత్వ పూచీకత్తుగా ఉండి రైతుకు ఏదైతే రుణమాఫీ ప్రక్రియ ఏదైతుందో ఏకమొత్తంగా దాన్ని ప్రక్రియ అమలు చేయడానికి కొరకు ప్రభుత్వం సంకల్పంతో ఉందని చెప్పని కూడా మనం చేస్తున్నాం. ఎందుకంటే అందరూ కూడా రైతులమైన నేను రైతునే, నాకు రుణమాఫీ అయితే నాకింత పెట్టుబడికి అక్కడికి చెప్పి నేను కూడా చూస్తున్నా చెప్పి అంటున్నాను. ఏదేమైనా కానీ అందరం కూడా కలిసిపోదామని చెప్పంటాం. మిత్రుడు రాజన్న గారు ఇంత మంచి కార్యక్రమం చేపట్టిండు, నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఇక మా రాజన్నకు తెలివిగాడు అందరినీ కలుపుకోపోతాడు. అదే మావాడు రాజిరెడ్డి ముక్కు చుట్టిపోతాడు కాబట్టి ఆయన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. నువ్వు కూడా ఆయనకు నేర్పు ఎట్లా కలిసిపోవాలని చెప్పాను. ఆయన ముక్కు చుట్టిపోయారు కానీ పాపం ఆయన వెనుకబడ్డది గ్రామ పంచాయతీ ముందడిపోతున్నది. ఆయన ఇద్దరు ఒకటికే మంజూరు, నేను శంకుస్థాపనకి పరిమితమైంది, నువ్వు ప్రారంభోత్సవం చేసుకున్నావు. ఏదైనా కానీ అభినందిస్తున్నా రాజన్న గారిని అభినందిస్తున్నా. నేను మా మిత్రులు లక్ష్మణ్ కుమార్ గారు నిజంగా ఇవాళ మనకు పెద్ద అండ అని చెప్పి అంటున్నాను. ఒకటి ఏంటంటే ఇవాళ జగిత్యాల నియోజకవర్గ జిల్లాకు సంబంధించి మంత్రి లీడ్ వరకు కొరత ఉన్నది. ఆ కొరతను తీర్చడానికి ముఖ్యమంత్రి గారు ఏదైతుందో వారికి మంత్రిగా అవకాశం కల్పించలేకున్నా కానీ మంత్రి హోదాతో సమానమైనట్టుగా ప్రభుత్వ విపును వారికి కల్పించే హోదాతోని మనకు అప్పగించిందని చెప్పండి.
వాళ్ళు ఏదైతుందో మీరు కేవలం ధర్మపురికే పరిమితం కాకుండా ఇలా గతంలో కొప్పలీశ్వర్ గారు ఈ ప్రాంతకి మంత్రి ఉండనే ఇవి మళ్ళీ ఏదైతుందో మళ్ళీ మీ ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామికి మా బాధ్యత అప్పచెప్పిండ. దయచేసి ఏదైతుందో మీ ధర్మపురి కన్నా మాకు కొద్దిగా ఇటు జగిత్యాల కానీ అటు కోరుట్ల కానీ మా ప్రాంతాన్ని కూడా మీ ప్రాంతాన్ని ఎంచుకొని ఏదైతుందో అభివృద్ధిలో మీతో పాటు మమ్మల్ని కూడా ముందుకు తీసుకుపోవాలని చెప్పని కోరుతూ ఇవాళ మాకు సమయం ఇచ్చి సారంగపూర్ మండలంలో 4 భూమి పూజ కార్యక్రమాలు, ఒక భవనం ప్రారంభోత్సవం, అట్లా రాయకల్ మండలం కూడా ఇంకా 2 భూమి పూజ, ఒకటి ప్రారంభోత్సవం ఇంకోటి 2 ప్రారంభోత్సవాలు అక్కడ కురుంపల్లె ఉన్ను ఒడ్డలింగాపూర్ 2 ప్రారంభోత్సవాలు ఉన్నాయి. వాళ్ళ పూర్తి సమయం మాకు ఇచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. MRGS నిధులు కేంద్రం మన రాష్ట్రంకు హక్కుగా రావాల్సిన ఎన్నో పథకాల ద్వారా ఇస్తుంది. అందులో ఇది ఒకటి. మనం ఏదైతే ఇవాళ GST కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఎన్నో కడతా ఉంటాం. ఇవాళ భారతదేశంలో మనకంటే పెద్ద రాష్ట్రాలు 10-11 ఉన్నాయి. కానీ ఎక్కువ మొత్తం మనం నిధులిచ్చే 1-2 రాష్ట్రాలలో మనం ఉన్నాం. ఇవాళ సంపద పెంచి పేదలకు పంచే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. దేశానికి ఇవాళ ఆర్థికంగా నిధులు సమకూర్చుకునే విధంగా సంపద పెంచి ఇవాళ అత్యధిక GST కడుతున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరి అదేవిధంగా గ్రామాలకు ఇచ్చే నిధుల విషయంలో MRGS కాదు, ఒకనాడు రైతులకు మనం తహసీల్ వసూలు చేసుకునే వాళ్ళం, నీటి పనులు వసూలు చేసుకునే వాళ్ళం. కానీ వాళ్ళ దాదాపు 5.5 కోట్ల రూపాయలు ఒక్క రైతు బంధు ద్వారా ఈ రైతులకు ఇచ్చిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది రైతన్నలు ఉన్న ప్రాంతం, ఇది పెంబెట్ల. ఇవాళ ఎండాకాలం చెరువు ఎండిపోవు. చెరువుల గురించి ఆలోచించిన వాళ్ళు చాలా తక్కువ మంది. తమ్ముడు 10 ఏళ్ళు నడవడానికి కష్టపడ్డాడు. 10 ఏళ్ళ ముందు మరి ఎట్లా నడిచినా నాకు తెలియదు. కాబట్టి ఈ 10 ఏళ్ళ నుంచే కష్టపడ్డాడు కాబట్టి కొద్దిగా తమ్ముడు అన్నాడు కాబట్టి నేను కొంచెం చెప్తున్నా. 10 ఏళ్ళ ముందు రోడ్డు ఉండేరా, మరి ఆ రోడ్డు మంజూరైంది. మరి ఇవాళ పెంబెట్ల చెరువు రంగపేట కాడ తూంబెట్టి తుమ్మలకుంట నింపి పెద్ద చెరువు నింపి ఇవాళ రంగపేట భూములు సస్యశ్యామలమయ్యే విధంగా ఆ చెరువుల పైన దృష్టి పెట్టిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇంతకుముందు మిత్రులు బీర్పూర్ గ్రామ పంచాయతీ అక్కడ మండలం గురించి మాట్లాడితే సారంగపురం మండలం ఏర్పడిన నాడు కిరాయి ఇంట్లలో గుణ పెంకుల ఇంట్లో లేకుండా టైం పడుతుంది. అత్యంత దురదృష్టకరమైన ప్రజాప్రతినిధులు ఎవరైనా అంటే ఈ 19 నుంచి 24 సర్పంచులు కావచ్చు, మేము కూడా కావచ్చు. మా సర్పంచులకు 8 నెలలు నిధులు రాకపోతే కొద్దిగా మాకు లేట్ అయింది, కరోనా వచ్చింది, 2.5 సంవత్సరాలు రూపాయి రాలేదు. అది నేను కావచ్చు, జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గెలిచింది, వారు కూడా కావచ్చు. అంటే ఒక భయంకరమైన వ్యాధి, ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన వ్యాధి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే అతలాకుతలం చేసిన కరోనా ఒక మహమ్మారి మనకి ఈ సందర్భంలో వచ్చింది. అయినా కానీ ఎక్కడ కూడా చూడకుండా రైతు బంధు ఆపలే, రైతు బీమా ఆపలే, కళ్యాణ లక్ష్మి ఆపలే, ఉచిత కరెంట్ ఆపలే, పెన్షన్లు ఆపలే, పేదలకు పేదింట్లో పెళ్ళైతే ఇన్ని కార్యక్రమాలు కూడా జరిగాయి. కాబట్టి దాంట్లో భాగంగా ఇవాళ ఈ అభివృద్ధి కార్యక్రమం జరిగింది. చాలా సంతోషం. ఇది చాలా సంతోషకరమైన విషయం, సంతోషంగా ఉండాల్సిన రోజు. మరి అదేవిధంగా గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు కొనసాగుతాయని పెద్దలు ఇంతకుముందు ఎలక్షన్ రేపు కానీ చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్పాను. ఆ రోడ్డు మంజూరు చేయించినాం. ప్రతిసారి కూడా రాగానే మల్లారెడ్డి కావచ్చు, మిగతా నాయకులు అందరూ కూడా రోడ్లు కావాలన్నారు. అభివృద్ధి అనేది జరుగుతూనే ఉంటుంది. ఆలయం గురించి మాట్లాడింది పెద్దలు రాజశేఖర గౌడ్ గారు, మాజీ మంత్రివర్యులుగా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన రోజు యతరాజరావు గారు ఎండోమెంట్ మినిస్టర్ ఉంటే నిరూపించిన విషయాన్ని ఒక్కసారి యువకులకు గుర్తు చేస్తా ఉన్నారు. ఈనాడు మరి గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభం చేసుకున్నాం. 10 రోజులైతే మరి వారి పదవి కాలం ముగుస్తున్నది అనే సందర్భంలో నిజంగా కూడా ఆ చైర్లో కూర్చుంటే చాలా ఆనందం ఇస్తుంది. చిరస్థాయిగా కూడా చరిత్రలో నిలిచిపోతుంది బొడ్డుపల్లి రాజన్న సర్పంచి అని చెప్పేసి. ఈనాడు ఆ కళ సాకారమయ్యే విధంగా MRGS నిధులైనా కూడా కేసీఆర్ గారు వాటిని ఏ విధంగా వినియోగిస్తే ప్రజలకు ఉపయోగపడతాయి, ఆ గ్రామానికి ఉపయోగపడతాయి అని చెప్పేసి ఆలోచించి గతంలో గౌరవ శాసనసభ్యులు సంజయన్న గారి ఆధ్వర్యంలో 20 లక్షల నిధులు తీసుకొస్తే రాజన్న వెంటనే దాన్ని పూర్తి చేయడం నిజంగా కూడా సంతోషం అనిపించింది. ఒక రాజభవనం లాగా తలపిస్తూ ఉన్నది. 4 నెలల్లో పూర్తి చేయడం అంటే ఒక ఇల్లు కూడా పూర్తి కాదు. అటువంటి గ్రామానికి సంబంధించిన పరిపాలనా కేంద్రాన్ని మరి పూర్తి చేసుకోవడం సంతోషం.
మరి అదే కాకుండా ఒక గ్రామ పంచాయతీ భవనం ఉండాలి, మరి సర్పంచ్ కూడా బాధ్యతలు పెంచాలి, ఒక బాధ్యతాయుతంగా మరి గ్రామాన్ని పరిపాలించాలి అని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారు ఆలోచించి ఇవన్నీ కూడా కార్యక్రమాలు పెట్టారు. ఎందుకంటే ఒక సర్పంచ్ గెలిచిండా ఏదో ఒక పంచాయతీ చెప్పిండా అనే విధంగా ఉండద్దు. గ్రామాన్ని పూర్తి స్థాయిలో కూడా ఆ ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటుందో గ్రామం అంత శుభ్రంగా ఉండాలి అనే విధంగా ఈనాడు ఒకటి కాదు రెండు కాదు అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. హరితహారం కావచ్చు, పచ్చదనం పరిశుభ్రత కావచ్చు, ఇంకా వైకుంఠ ధామాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆలోచించినట్లయితే ఇవాళ పట్టణాలలో ఉన్నటువంటి మరి ఇక్కడ నుంచి చదువుకొని పోయి అక్కడ స్థిరపడ్డ వారందరూ కూడా నేను నా పల్లెకి వెళ్ళాలి అనే విధంగా ఈనాడు మరి ఆ యొక్క పల్లె గొప్పదనాన్ని పెంచినటువంటి నాయకుడు మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పేసి గర్వంగా చెప్పక తప్పదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మరి ఏది ఏమైనా కూడా ఈనాడు గౌరవ శాసనసభ్యులు సంజయ్ గారి ఆధ్వర్యంలో గతంలో పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నటువంటి కవితక్క గారి ఆధ్వర్యంలో గుడి మంచిగా ఉండాలి, పెంబట్ల గుడి మంచిగా ఉండాలని చెప్పేసి 86 లక్షల నిధుల రూపాయలను కేటాయించడం జరిగిందని చెప్పేసి వారిని కూడా గుర్తుంచుకోవాల్సిందిగా మరి గుర్తు తీసుకోవాల్సింది అవసరం ఉంది. ఈనాడు 60 కోట్లతో మొదలైంది. ధర్మపురిలో మీటింగ్ చేసుకున్నారు. అప్పుడు మంత్రి గారు ఈశ్వరన్న గారు ఉన్నారు. మరి ఇప్పటి వరకు కూడా అనేక సమస్యలతోని మరి ఇప్పటి వరకు కూడా పూర్తి కాలేదు. దానికి మిగిలినటువంటి విషయంలో గత ఇప్పుడే ఎమ్మెల్యే గారు ఇంతకుముందు మీటింగ్లో చెప్పినారు. దానికి మిగిలిపోయినటువంటి సెటర్లు కానీ దానికి సంబంధించిన రెవెన్యూ మన ఫారెస్ట్ క్లియరెన్స్ కానీ అనేక సమస్యలు ఉన్నాయి. అవి కూడా మీ పెద్దలు జీవన్ రెడ్డి గారు మేము మా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము, ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తాము, ఇరిగేషన్ మినిస్టర్ గారు తీసుకెళ్లి తొందరగా కూడా ఆ రోడ్లకు సంబంధించినటువంటి ఒక పనులు పూర్తి చేసి ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు ఇచ్చే విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్తున్నా. ఈ రోజు ఒక్కసారి మీరు ఆలోచన చేసి రైతాంగాన్ని అందరికీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ పార్టీ, ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ పార్టీ, మిడ్మారల్ ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి నాగార్జున సాగర్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. అంటే రైతులకు అండగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము దేవుడు చల్లగా చూసి తెలంగాణ ప్రజలు చల్లగా చూసి ఆశీర్వదించి అవకాశం ఇచ్చినారు. మేము బాధ్యతతో మెలుగుతాము, అందుబాటులో ఉంటాము. ప్రజల యొక్క రైతుల యొక్క కష్టాల విషయంలో పట, మద్దతు ధర విషయంలో పట, పేదవాళ్ళకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమం విషయంలో పట 100% అమలు చేసి తీరుతామన్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ మా గౌరవ మా శాసనసభ్యులు సంజయ్ డాక్టర్ అన్న గారు కానీ, పక్కన ఉన్న కోరుట్ల శాసనసభ్యులు శాసనసభ్యులు గారు కానీ, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుని పెద్దలు జీవన్ రెడ్డి గారు మనకు సీనియర్ నాయకులు ఉన్నారు, కష్ట సుఖాలు తెలిసిన వారు, 30-40 సంవత్సరాలు ఈ ప్రాంత ప్రజల మధ్యలో ఉన్నవారు. వారు అందరం కలిసికట్టుగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి మరి గతంలో ఉన్నటువంటి ఏదైతే ప్రజలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు కానీ ఈ ప్రాంతానికి మేలు జరిగే విషయంలో పట్ల ఏ ఒక్క మంచి కార్యక్రమమైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేరుగా వెళ్ళి ఆ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లి మా వంటి బాధ్యతగా పెద్ద జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేపడతామనే విషయాన్ని కూడా మేము మరొక్కసారి మా ప్రెస్ మిత్రుల ద్వారా ఈ ప్రాంత ప్రజానీకానికి తెలియజేసుకుంటూ మేమందరం కూడా ఈ రోజు ఇంత చక్కటి కార్యక్రమంలో స్థానికంగా మా సర్పంచులందరూ కూడా, ఎందుకంటే సర్పంచుల విషయంలో ప్రత్యేకంగా ఏంటంటే నేను కూడా జడ్పీటీసీ సభ్యునిగా జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసినాను. స్థానిక సర్పంచులు అంటే నాకు కుటుంబం లాగా ఉంటుంది. మా సర్పంచులు కానీ, మా జడ్పీటీసీలు కానీ, మా ఎంపీటీసీలు కానీ, మరి వారికి ఇబ్బందులు అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఇంత మంచి భవనం ప్రారంభోత్సవం మా రాజాన్న కట్టిండు, మరి దీని ఇంకా కొంచెం ఇబ్బందులు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. అవి కూడా మా బాధ్యత. మేమందరం ఇక్కడ వేదికపై మేమందరం కూడా కలిసికట్టుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ప్రభుత్వం ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నది మీ అందరికీ తెలుసు, ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉందో. అయినా కూడా మేమందరం మా బాధ్యతతో మిగిలి ఆ మిగిలినటువంటి సర్పంచులకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం మార్చి లోపల వారందరికీ బిల్లులు వచ్చే విధంగా మేము ప్రత్యేకంగా బాధ్యత తీసుకుంటున్న విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నేను ధన్యవాదాలు ముగిస్తున్నాను.
నా పేరు డాక్టర్ గుర్రం దయాకర్, నేను జగిత్యాల వాసిని. 16,000 బియ్యపు గింజలతో ఈ రామ మందిరాన్ని నేను నిర్మించాను. దీని నిర్మాణానికి నాకు దాదాపు 60 గంటల సమయం పట్టింది. మరి యావత్ భారతదేశం ఎదురు చూస్తున్న ఈ మందిర ఓపెనింగ్ కోసం, మరి దానికి నేను చాలా గర్వపడుతున్నా ఒక భారతీయునిగా. ఎందుకంటే మన సంస్కృతి, మన సనాతన ధర్మం, మరి మన రాముని యొక్క మందిరం ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేశాం, కానీ ఈ రోజుకు అది నెరవేరుతుంది. కాబట్టి ఈ సందర్భంగా ఎంతోమంది ఈ మందిర నిర్మాణానికి ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ పోరాటాలు చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళందరికీ ధన్యవాదములు తెలుపుకుంటూ ఈ మందిరాన్ని నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలని నా ఒక కోరిక.